తులసి నా తమ్ముడు లక్ష్మితో కలిసి షాపింగ్ కి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళిద్దరిని రేపు బయటికి పంపిద్దాం. నందిని ఫోన్ చేస్తుంది. ఇప్పుడేం చెప్పాలి? లక్ష్మి కనిపించట్లేదని చెప్పాలా? అంకుల్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదేంటి? కూతురు కనిపించట్లేదని నా పరువు నేనే తీసుకోవడం కంటే పెద్ద నరకం ఇంకేమీ లేదు. నందినికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోవాలి. అమ్మా నందిని, చెప్పమ్మా. అంకుల్, లక్ష్మి రెడీ అవుతుందా? రెడీ అవుతుందమ్మా. ఇక్కడ నా తమ్ముడు కూడా రెడీ అవుతున్నాడు. కాసేపట్లో బయలుదేరొస్తాడు. మీ అమ్మ ఏమి అదోలా అయిష్టంగా ఏమి లేదు కదా? ఏం లేదమ్మా. ఎందుకలా అడిగావు? ఒక ఆడపిల్ల తను ప్రేమించిన వారిని అంత తొందరగా మర్చిపోయి అరేంజ్డ్ మ్యారేజ్ కు ఫిక్స్ అవ్వదు, అందుకని అడిగాను. నందిని, ఈ ప్రేమలో తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకోవడం చాలా మంది చేస్తారమ్మా. కానీ ఏ ఒక్క జంట కూడా సుఖంగా లేరు. పెళ్ళైన 6 నెలలకో 3 నెలలకో విడిపోతున్నారు. ఊహల్లో బతకడం వేరు, నిజ జీవితంలో వేరు. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదని పిల్లలు ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే. అవునంకుల్, మీరన్నదే నిజం. అందుకే మీ కూతురి ప్రేమ వ్యవహారం నాకు తెలిసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. అన్నట్టు తొందరగా రెడీ అవ్వమని చెప్పండి అంకుల్. ఉంటాను. అలాగేనమ్మా. నందిని తమ్ముడు వచ్చే టైం కల్లా లక్ష్మి ఎక్కడున్నా వెతికి తెలుసుకోవాలి, షాపింగ్ పంపించాలి. ఇదంతా నందినికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? ఎక్కడికి వెళ్ళావు? ఏమండి, ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు? ఒరే విష్ణు, ఏమైందిరా మీకు? ఆ మనిషి వచ్చి గొడవ చేసిన విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? పదండి, వెళ్ళి టిఫిన్ చేదురు గాని. రండి. ఏమండి, రండి. తులసి, మీరు వెళ్ళి తినండి, నేను తర్వాత తింటాను. ఏమండి, లక్ష్మి చదువుకున్న అమ్మాయి, పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చే అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇష్టాన్ని గౌరవించకుండా ఒక రాక్షసుళ్లా ప్రవర్తిస్తున్న మనిషిని ఏం చేసినా పాపం లేదండి. లక్ష్మి ఎక్కడికెళ్ళిందో లక్ష్మికే తెలియాలి, వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి. అంతేకాని మన ఇంటి మీదకొచ్చి పడి లక్ష్మి ఎక్కడని అడిగితే దానికి మనమెలా కారణమవుతాం? అయినా లక్ష్మికి ఏమైనట్టు? ఇంట్లోంచి అలా బయటికి వెళ్ళొచ్చా? ఎక్కడికెళ్ళిందో ఏంటో. అమ్మా, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? ఫోన్ ఏమైనా చేసిందా? లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలియదని ఇందాకే కదన్నయ్య వాడన్నాడు. ఐఎమ్ సారీ అన్నయ్య. అమ్మా,
ముఖ్యంగా నువ్వు నన్ను క్షమించాలి. నువ్వెందుకురా క్షమాపణ అడుగుతున్నావు? అది లక్ష్మి మన ఇంట్లోనే ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? లక్ష్మి మన ఇంట్లో ఉందా? గోవర్ధన్ అంకుల్ అడిగితే నీకేం తెలీదని చెప్పావు, ఇప్పుడేమో ఇంట్లోనే ఉందని చెప్తున్నావు. ఏంటి దాగుడు ముతలాట? వదిన, లక్ష్మి అంటే నాకు ఇష్టం. లక్ష్మి మీద నాకున్న ప్రేమని నేను కాపాడుకోవాలంటే ముందు లక్ష్మిని కాపాడాలి కదా. రే జ్యోతి, ఇంతకీ ఆ లక్ష్మి ఎక్కడుంది? రూమ్లో ఉంది నాన్న. లక్ష్మి, క్షమించండి అత్తయ్య. లక్ష్మి లే లేమ్మా. ఇది మరీ బాగుంది. మాకే తెలియకుండా మా ఇంట్లోకి వచ్చి నువ్వు దాక్కున్నావు. పొరపాటున నువ్వు మీ నాన్న కనిపించుంటే నిన్ను మేమే ఇక్కడికి సీక్రెట్ గా తీసుకొచ్చావని మా మీద లేనిపోని నిందలు వేసేవాడు. బలవంతంగా మేము నిన్ను జ్యోతికిచ్చి పెళ్లి చేస్తామని అనుకునేవాడు. అయినా మా మీద ఎందుకు ఇంత పగబట్టావు? ఝాన్సీ, తను ఎందుకు వచ్చిందో ఏంటో తెలుసుకోకుండా అలా ఇబ్బంది పెడతావేంటి? లక్ష్మి, నువ్వు చెప్పు, ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు? అత్తయ్య, నేనెందుకు వచ్చానో మీకు ఇంకా అర్థం కాలేదా? మా నాన్నకు భయపడి, ఆ నందిని కుట్రకు భయపడి ఇక్కడికి వచ్చాను. అయినా ఎప్పటికైనా నేను రావాల్సింది ఇక్కడికే కదా. లక్ష్మి, 10 మందికి తెలిసేలా గౌరవంగా ఈ ఇంటి కోడలిగా ఇంట్లో అడుగు పెట్టడం వేరు, దొంగచాటుగా అర్ధరాత్రులు ఇంటికి రావడం వేరు. లక్ష్మి, 2 కుటుంబాల మధ్య ఇదివరకే గొడవలున్నాయి. ఇప్పుడు నువ్వు ఇలా రావడంతో ఇంకా ఎక్కువ అవుతాయమ్మా. తెలియకొచ్చా, మీ ఇంటికి వెళ్ళమ్మా. అంకుల్, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నాకు చావైనా బ్రతుకైనా ఇక్కడే. అయ్యో, అది కాదు లక్ష్మి. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను, వెంటనే మీ అబ్బాయి జ్యోతితో నా పెళ్లి జరిపించండి. లక్ష్మి, పెళ్ళంటే ఒక కుటుంబం తీసుకునే నిర్ణయం కాదు. మంచివాడైనా చెడ్డవాడైనా మీ నాన్నకు తెలిసి అది జరగాలి. మా నాన్నకి తెలిసేలా పెళ్ళంటే
అది నందిని తమ్ముడితోనే జరుగుతుంది. ఆ నందిని కావాలని మీ మీద పగ్గుతో జ్యోతితో నా పెళ్లి ఆపాలని చూస్తుంది. ఈ విషయం మీకెందుకు అర్థం కావట్లేదు? లక్ష్మి, అత్తయ్యకి అన్నీ తెలుసు. మీ నాన్న మీద తనకి ఎంత కోపం ఉన్నా మీ ప్రేమ కోసం తగ్గింది. ప్రేమించుకున్న నిన్ను జ్యోతిని కలపాలని చూసింది. కానీ మీ నాన్న అడ్డుకున్నాడు. మీ నాన్న అర్థం చేసుకునుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోరు రేవతి. అందుకే నా జీవితాన్ని వెతుక్కుంటూ నేనే వచ్చాను. నాకు నచ్చిన జ్యోతిని నేను కోరుకోవడం నేరం కాదు కదా. అయితే ఇప్పుడేమంటావు? నీ కన్నవాళ్లతో నీకింకెలాంటి సంబంధాలు లేవు. నిన్ను మేం వెంటనే ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయాలి. కోడలు అవ్వాలంటే ముందు పెళ్ళి అవ్వాలి కదా. ఆ పెళ్ళే కుదరదని తెగదెంపులు కూడా జరిగిపోయాయి కదా. వదినా, తెగదెంపులు జరిగాయని లక్ష్మి వాళ్ళ నాన్నగారు అనుకుంటున్నారు. అలా ఏమీ తెగిపోలేదు. లక్ష్మి నేను ఎప్పటికైనా భార్యాభర్తలం అవుతాం. అత్తయ్య, నేనేంటో జ్యోతి ఏంటో మీకు తెలుసు. మా ఇద్దరు జంటను మెచ్చుకున్న మొదటి వ్యక్తి మీరే. మమ్మల్ని ఆశీర్వదించిన మనిషి కూడా మీరే. కష్టం నష్టం ఏమొచ్చినా మమ్మల్ని ఇద్దరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, నా కాబోయేవాడు నా మెళ్ళో కట్టాల్సిన తాలిబొట్టు తీసుకొచ్చాను. ఏ గుడిలోనో ఏ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరైనా మా పెళ్లి జరిపించేయండి. జ్యోతి నా మెడలో తాళి కట్టాక ఇంకా నన్ను నిలదీసే అధికారం కానీ, మిమ్మల్ని సోటిపోటి మాటలు అనడానికి కానీ మా నాన్నకి ఏ అవకాశం ఉండదు. ప్లీజ్ అత్తయ్య, మా పెళ్లి జరిపించండి. లక్ష్మి, పెళ్ళంటే అలా దొంగచాటుగా చేసే కార్యక్రమం కాదు. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నువ్వింటికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా ఆలోచించు. అన్నీ నీకే అర్థమవుతాయి. నేను వెళ్ళను అత్తయ్య. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ జాలి ఉన్నా దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూడకండి. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు అన్నీ తెలుసు. అన్నీ ఆలోచించే వచ్చాను. ఏ గుడిలోనూ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ అత్తయ్య. తులసి, లక్ష్మి పట్టుదల చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళాలా లేదు? ఆ పట్టుదలలో జ్యోతి మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. లక్ష్మి అన్న విషయం కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించు.
లక్ష్మి దూరం అవుతుందన్న బాధలో వీడు చావడానికే సిద్ధపడ్డాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే వీళ్ళకి పెళ్లి చేస్తే మంచిదమ్మా. లక్ష్మిని మనం బలవంతంగా వాళ్ళింటికి పంపిస్తే ఆ నందిని తమ్ముడితో పెళ్లి జరిపించాలని చూస్తారు. అప్పుడు లక్ష్మి కూడా బతకాలనే ఆశ చచ్చిపోతుందమ్మా. వీళ్ళ పెళ్లి జరిపించడానికి ఇదే కరెక్ట్ టైం. జరిపించేద్దామమ్మా. లేదురా, అలా జరిపించలేమురా. లేదమ్మా, ఇంతకంటే మరో మార్గం లేదు. అవునత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మా పెళ్లి జరిపించండి ప్లీజ్. మీ ఇద్దరి బాధ నాకు అర్థమవుతోంది, కానీ నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. తులసి, మన జ్యోతి పెళ్లి విషయం ఆలోచించుకోవడానికి నువ్వు టైం అడిగా, కానీ నా ఆలోచన నీకు ఇప్పుడే చెప్పేయాలనిపిస్తుంది. ఏంటో చెప్పండి. మంచి మనసున్న మనిషికి మాటలతో సమాధానం చెప్తే సరిపోతుంది. అదే మూర్ఖుడికైతే చెంప మీద కొట్టినట్టు గట్టిగా సమాధానం చెప్పాలి. ఇసుక నుంచి తైలాన్నైనా తీయొచ్చు, ఎండమావుల నుంచి నీళ్ళైనా పుట్టించొచ్చు, కానీ ఆ మూర్ఖుడు గోవర్ధన్ మనసు మాత్రం మార్చలేం తులసి. రాముడు చెట్టుచాటు నుంచి వాలిని బాణంతో చంపాడు. అది యుద్ధనీతి కాదని చాలామంది అంటారు. కానీ అడవిలో సంచరించే జీవిని చెట్టుచాటు నుంచి కొట్టడంలో తప్పులేదు. అక్కడ వాలి మనిషి కాదు, వానరం. ఇక్కడ మనం చంపడం వరకు వెళ్ళట్లేదు. మనం అలాంటి వాళ్ళము కాదు. లక్ష్మి అన్నట్టు ఏ గుళ్ళోనూ సింపుల్గా మన జ్యోతి లక్ష్మిల పెళ్లి జరిపించి పెళ్లి చట్టబద్ధంగా చెల్లేలా రిజిస్టర్ చేయిద్దాం. ఇది నా ఆలోచన తులసి. ఈ విషయంలో లక్ష్మిని నేను సమర్థిస్తున్నాను. ఏమండి, మన విష్ణు పెళ్లి, ఈశ్వర్ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాం, ఎందరిని పిలిచాం. ఇప్పుడు మన జ్యోతి పెళ్లి మాత్రం అలా ఎలా గుళ్ళో జరిపించేస్తాం? వాడి పెళ్లి గురించి మనం ఎన్ని కలలు కన్నామో మర్చిపోయారా? అన్నీ గుర్తున్నాయి తులసి, కానీ మన నుంచి లక్ష్మిని దూరం చేయడానికి ఆ నందినితో చేరిన గోవర్ధన్కు మనం ఎలా సమాధానం చెప్పి లక్ష్మిని తీసుకురాగలం? ముహూర్తాలు పెట్టించి అందరినీ ఆహ్వానించి ఎలా పెళ్లి చేయగలం? మీరంటున్నది కూడా నిజమేనండి. లక్ష్మి మీద పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ మనిషి ఏమైనా చేయగలడు. కానీ అంత సింపుల్గా, అది కూడా దొంగచాటుగా ఏంటి తులసి? లక్ష్మీ జ్యోతి ఇద్దరూ మేజర్స్, ఒకరినొకరు ఇష్టపడ్డారు, వాళ్ళనెవరూ విడదీయలేరు. అలాంటి జంటకు పెళ్లి చేయడం మంచి విషయం. ఈ విషయంలో మనం నలుగురికి ఆదర్శంగా నిలబడదాం, కానీ మనల్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు. దొంగచాటు పెళ్లి అన్న చెడ్డ పేరు రాదు. ఒక్కసారి ఆలోచించు. లక్ష్మి, నువ్వెక్కడికెళ్ళావో అని మీ నాన్నగారు ఊరంతా గాలిస్తూ ఉంటారు. మీ నాన్నని మోసం చేస్తున్నావని నీకు అనిపించట్లేదా? చూడమ్మా తోడికోడలా,
ఇక్కడ నీకు మోసం మాత్రమే కనిపిస్తుందా? వీళ్ళిద్దరి ప్రేమ కనిపించట్లేదా? మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్న నందినికి ఈ విషయాన్ని చెప్పి అక్కడ లక్ష్మికి బలవంతపు పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు. ఈ పెళ్లి జరిగేదాకా నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ.